హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏది బ్రో ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ? ఫస్ట్ ఇంటర్వ్యూ 24లో ఫస్ట్ ఇంటర్వ్యూ. అంటే ఒక రివ్యూవర్గా సక్సెస్ అయ్యో, ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్గా సక్సెస్ అయ్యో, బయటకు వచ్చిన తర్వాత ఒక సెలూన్ పెట్టి బిజినెస్లో సక్సెస్ అయ్యో, ఇల్లు కొనుక్కుంటున్నావు, కార్లు కొనుక్కుంటున్నావు, ఇంత సక్సెస్ స్టోరీ ఉంది కాబట్టి ఏదైనా లక్ ఉందేమో అని చెప్పేసి ఫస్ట్ గెస్ట్గా నేను కూర్చోబెట్టడం జరిగింది. లక్ కాదు బ్రో, యాక్చువల్గా నేను ఏది నమ్ముతానంటే ఆ లక్ కూడా యాక్చువల్గా ఏంటంటే నా లైఫ్ది నేను చూసిన తర్వాత నేను నమ్మేది ఏంటంటే ప్రతి మనిషికి ఒక పర్టికులర్ టైం ఒక పాయింట్లో మనది టర్న్ అవుద్ది. ఆ తర్వాత ఎవడు ఆపలేడు. మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నావు, అతి చేష్టలు చేసామంటే మళ్ళీ డౌన్ అవుతావు. కానీ నాకు వచ్చిన పర్టికులర్ టర్నింగ్ పాయింట్ ఎక్కడంటే బిగ్ బాస్ రివ్యూస్ చేయడం బ్రో. ఎంత కామెడీ బ్రో. జీవితంలో ఎవడైనా బిగ్ బాస్ షోని చూసి మళ్ళీ చెబితే దానివల్ల లైఫ్ సెటిల్ అయిపోద్దని ఊహించలేం. చాలామంది సెటిల్ అయినాయి, నాకు మాత్రం షాకింగ్. మిగతా వాళ్ళందరికీ నాకు డిఫరెన్స్ ఏంటంటే అందరు లైఫ్లో సెటిల్ అవ్వచ్చు. నా లైఫ్ సెటిల్ అవ్వడమే కాకుండా బిగ్ బాస్ కంటెస్టెంట్ లోపల పోయి వచ్చా. అది చాలా మిరాకిల్. ఇది వెళ్ళి రావడం, అక్కడ సక్సెస్ అయ్యి రావడం. అక్కడ నాకు టర్నింగ్ పాయింట్ ఎక్కడ వచ్చిందంటే హెవీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన ఆదిరెడ్డి. ఎంత ప్రాబ్లమ్స్ అంటే నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా, చాలామంది యూత్ అసలు ఫేస్ చేస్తుండ్రు. అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశా. అవి అనుకుంటే కొంతమంది కామెంట్లు అనొచ్చు, అబ్బా చాలామంది ఫేస్ చేశారని. నా ప్రాబ్లమ్స్ నాకు భయంకరంగా ఎక్కువ. అంటే అందరికంటే ఎక్కువ అని చెప్పకూడదు, కానీ చాలా మంది ఫేస్ చేస్తుంటారు చూసారు. ఆ ప్రాబ్లమ్స్తో ఈక్వల్గా ఉంటాయి నా ప్రాబ్లమ్స్. ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ దగ్గర రావడం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే 2018లో బిగ్ బాస్ రివ్యూ స్టార్ట్ చేశాను. అది కూడా ఎంత కామెడీగా స్టార్ట్ చేసినా బ్రో. 2018లో సీజన్ 2 అప్పుడు స్టార్ట్ చేశా. ఎంత కామెడీగా అంటే నా ఫ్రెండ్ ఊరికి వీడియో పెడితే కామెడీగా ఓవర్ హుడీ వేసుకొని చేస్తుంటా. ఎంత పాత హుడీ అంటే ఆ పాత హుడీ వేసుకొని ఇట్లా పెట్టుకొని, అంటే నేనేదో పెద్ద తోపు అనే ఫీలింగ్తో చేస్తా ఉన్నాను ఇట్ట పవన్ కళ్యాణ్ స్టైల్లో. అది వైరల్ అయింది. అన్ని ఛానల్స్ పెట్టుకున్నారు. నా ఛానల్లో 100 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఆ 100 మంది సబ్స్క్రైబర్స్తో అది 8,000 వ్యూస్ వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మినిమం వ్యూస్ లేకుండా నా ఛానల్లో వీడియో లేదు బిగ్ బాస్ రిలేటెడ్. అది నా లైఫ్లో టర్నింగ్ పాయింట్. దానికి ముందు పడ్డ కష్టాలు కొన్ని చెప్తాను చూడండి. నేనదే లక్ అన్నా చూసారా, ఆ లక్ ఆ టైం ఉంది చూసారా, అది కలిసి వస్తే ఎవడు ఆపలేడు. నాకు కలిసి వచ్చిన పాయింట్ ఇది. దానికి ముందు 30 ఇయర్స్ బ్రో నాకు. ఈ ఇంటర్వ్యూలో నాకు తెలిసి నేనే మాట్లాడతాను ఎక్కువ. నాకు అట్లా అనిపిస్తుంది ఒకసారి. అందుకే ముందే ఆన్సర్లు వచ్చేసాయి. నేను ఇంటర్వ్యూస్ ఎవరైనా నేను ఎందుకు ఇవ్వనంటే నేను హార్ట్ఫుల్గా మాట్లాడేసి నాకు ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి. నా లైఫ్ జర్నీ గురించి నేను చూసుకుంటే యాడ్ నుంచి యాడికి వచ్చానని నాకు తెలియకుండా నాకు వేరే వాళ్ళ ముందు ఎమోషనల్ అవ్వడం నాకు ఇష్టం ఉండదు. నేను ఎమోషనల్ అయిపోతా. నాకు అలా అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్ని పీక్ ప్రాబ్లమ్స్ చూసి ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నాను నాయనని. ఇప్పుడు 30 ఇయర్స్ ఉన్నాయి బ్రో. ఎవ్వడు ఆర్డినరీ పర్సన్ ఎవరైనా కంపేర్ చేసుకోవచ్చు. నాది ఇప్పుడు 2018లో 30 ఇయర్స్. 2018లో 30 కాదు, 2018లో నాకు 28 ఏమో. నా పెళ్ళి 8 30 ఇయర్స్. ఓకే. సో 30 ఇయర్స్ వరకు నేను 29 ఇయర్స్ వరకు నేను సెటిల్ అవ్వలేదు. సెటిల్ ఇన్ ద సెన్స్ ఏమీ లేదు నా లైఫ్లో.